ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా ప్రభుత్వ ఉద్యోగుల వారి నిరాశ నిస్పృహలు నేను అర్థం చేసుకోగలను. వారి ప్రతిభకి, అనుభవానికి, సమర్థతకి గుర్తింపు రానప్పుడు ఏమనుకుంటాను కవితా పంక్తులు తెలియజేస్తున్న అధ్యక్ష. ఈ దేశం నా ప్రతిభకు ఒక సమాధి, ఎంత దూరం నడిచినా ఎప్పుడు దూరం అంతే. అందుకే పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు తీసుకోగానే, రూరల్ వాటర్ సప్లై బాధ్యతలు తీసుకోగానే 10,000 మందికి పైగా ఏకకాలంలో ఈ ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రమోషన్ ఇచ్చాం అధ్యక్ష. అది కూడా ఎలాంటి సిఫార్సులు లేకుండా 77 మందికి తొలిసారి జిల్లా పరిషత్ సీఈఓలుగా ప్రమోషన్లు ఇచ్చాం. సంస్కరణలో భాగంగా 77 డీడీఓ కార్యాలయాలు ప్రారంభించాం. దీనికి అండగా నిలబడ్డ గౌరవ ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక దేశాభివృద్ధికి ఆయువు పట్టు రహదారు లేని చోట అభివృద్ధి శూన్యం. అభివృద్ధికి మూలమైనది రహదారులతో పాటు విద్యుత్తు, తాగునీరు, విద్య, వైద్యం, డ్రైన్స్ అండ్ శానిటేషన్. దాదాపు 2 ఏళ్ల పాలనలో ప్రపంచ కప్ గెలిచిన విజువల్లీ ఛాలెంజ్డ్ విమెన్ క్రికెట్ టీం కెప్టెన్ దీపిక మొదలుకొని మొన్న పోలీస్ జాబ్స్ లెటర్స్ ఇస్తున్నప్పుడు ఉద్యోగంలో వచ్చిన యువ కానిస్టేబుల్ కానీ, ఉదయగిరి నియోజకవర్గంలో స్కూల్ పిల్లలు కానీ, ఇలా ఎందరో ఒకటే అడిగారు అధ్యక్ష, మాకు కనీసం నడవడానికి, మా స్కూల్కి వెళ్ళడానికి, మా ఊర్లు వెళ్ళడానికి, మాకు రిలేటెడ్ ఊర్లు వెళ్ళడానికి రోడ్లు వేయండి అని నిండు గర్భిణీలు కూడా ప్రాణాలు అరచేతులు పట్టుకుని కొండలు గుట్టలు దాటుకునే పరిస్థితుల్లో జాతీయ ఉపాధి హామీ పథకం కింద PM జన్మన్ రాష్ట్ర ప్రభుత్వ నిధులతోటి అడవి తల్లి బాట పేరిట 625 గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ 1005 కోట్లతోటి 1069 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం చేపట్టాం. దాంట్లో దాదాపు సగం పైగా రోడ్ల నిర్మాణం పూర్తి చేశాం. కొన్ని రోడ్లు గంటల వ్యవధిలో కూడా మంజూరు చేశాం అధ్యక్ష. అలాగే మారుమూల ప్రాంత ప్రజలు, గిరిజన ప్రాంత ప్రజలు గొంతిమ కోరికలు కోరలేదు అధ్యక్ష. వారు అడుగుతుందల్లా చిన్నపాటి రోడ్ల సౌకర్యం వారు అడిగేది. ఆ రోడ్లు మంజూరు చేసినప్పుడు, పూర్తి చేసినప్పుడు ఆ ప్రజల కళ్ళలో నాకు కనిపించేది ఇవే. గుక్కెడు నిశ్శబ్దం తాగి చిరిగిన చీకట్లు కప్పుకొని పడున్న నాకు కమ్మని ఆశాముద్రమ కానుకగా తెచ్చాం. స్వాతంత్రం వచ్చి 7 దశాబ్దాలు దాటిన విద్యుత్ వెలుగులు లేని 17 కుటుంబాలు చెంది ఒక మారుమూలన గిరిజన గ్రామానికి ₹1 కోటి పైగా వెచ్చించి 17 కుటుంబాలున్న గ్రామానికి 9.6 కిలోమీటర్ల మేర 200 పైగా విద్యుత్ స్తంభాలను పాతి ట్రెడిషనల్ పవర్తో పాటు PM జన్మన్ పథకం కింద సోలార్, విండ్ ఎనర్జీతో పాటు హైబ్రిడ్ విద్యుత్ వ్యవస్థని ఏర్పాటు చేశాం అధ్యక్ష.